మా అమ్మలే మరి మా ఆయన కక్కాయి కొడుకు ఆడబడుచు పెట్టాను ఇవి ఆడబడుచు కొడుకు మేనత్తో నువ్వు ఎంతకాలం చదువుకున్నప్పుడు ఏం చదువుతున్నావు? కంప్లీట్ సంవత్సరం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏంటది బాగా చదువుకో 10-15 రోజులు రా వస్తావా? మీ ఆయన పెడతా ఈ సంవత్సరం చదువుకున్న మళ్ళీ మార్చి నెలలో పంపించాను. మార్చి నెల బాగా రాయాలి ఎగ్జామ్ పాస్ అవ్వాలి అంతే మేడం గారు. ఎన్ని సంవత్సరాలు మాత్రం చదువుతుంటే చాలా సంతోషం ఫీల్ అవుతున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళే కదా మరి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరో చేస్తే మాట్లాడవు. ఇక్కడి నుంచి ఎప్పుడు చేయలేదు మేడం. వెళ్ళినప్పుడు ఎప్పుడో మాట్లాడాను మేడం. అది కరోనా టైంలో చదువుకుంటా బాగా. మరి ఏం చదువుతున్నావు? 10th క్లాస్ చదువుతున్నాను. 10th క్లాస్ సంవత్సరం చదువుకో. మధ్యలో ఇప్పుడు తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు అమ్మా. మధ్యలో చదువుకొని వారం వచ్చి చూస్తూ ఉంది. చదువుకున్నావా? బాగా చదువుతావా? బాగా పాస్ అవ్వాలి మంచి మార్కులతో. అందుకే కష్టపడి మా వాళ్ళు తీసి ట్రేస్ చేసి పట్టుకొచ్చారు. అడిగామని చెప్పి నువ్వు రోజు బాధపడుతున్నావు ఏడుస్తున్నావు అని చెప్పి కష్టపడి ఇది అది చేశారు. అర్థమైందా? నువ్వు ఈసారికి బాగా చదువుకొని బాగా ఇక్కడ మా పాస్ అయితే మార్చిలో ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే నేను రప్పించి వీళ్ళకి ఆన్సర్ చేపిస్తాను. ఓకేనా? ఎందుకంటే మధ్యలో చదువు బ్రేక్ అయిపోతుంది. మళ్ళీ టీచర్ 10th క్లాస్ కదా ఇంపార్టెంట్. బాగా చదువుకో. నీకేమైనా సాయం కావాలంటే మా సైన్ కానీ మేడం గారు కానీ మేము సాయం చేస్తాం. ఓకేనా? నీ చదువుకి ఏమైనా ఏం కావాలన్నా మమ్మల్ని అడుగు. ఓకే? నేను చదువుకుని ఏర్పాటు చేస్తామా? మీ మేనోళ్ళు కానీ చదువుకునే ఏర్పాటు మేము చేస్తాం. ఈ 10th క్లాస్ పాస్ అయితే కొంచెం ఆడికి భవిష్యత్తు ఉంటుంది. మీకు కంగారు పడకండి. అప్పుడు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అప్పుడు తీసుకెళ్ళి కానీ. ఓకేనమ్మా? నా పేరు తోట నారాయణ. ఈ నెల 6వ తారీఖు సిఐ సార్ వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ పిల్లలు ఎవరైనా తెలియని వాళ్ళు అడ్రస్ తెలిసిన ఉన్న వాళ్ళు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తే వాళ్ళ ద్వారా నేను అడ్రస్ కనుక్కొని తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ని కానీ బంధువులు కానీ ఉంటే చెప్పడం జరుగుతుంది. మాట్లాడించిన చెప్పగలుగుతానని చెప్పి అన్నారు. దాని ద్వారా నేను సిఐ గారికి అడ్రస్ చెప్పాను. దాని ద్వారా మొత్తం తీసుకొచ్చి నాకు చూపించి మాట్లాడించారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా చేసినందుకు ఎస్ఐ సార్కి నా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తాను. తోట నారాజు మా మేనల్లుడు అండి. ఇలాగ చిన్నప్పుడు అని వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉన్నప్పుడు తప్పిపోయాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చూస్తే లేరు, చెల్లిపోయారు. ఇప్పుడు ఈ అబ్బాయి ఎట్టుపోయాడు అని త్వరగా ఇంకా వేరే మా ఇంట్లో కాడకు వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి ఇలాగ మీ బాలుడు ఇలాగ పలానా ఎక్కడ ఉన్నాడని చెప్తే ఇలాగ తెలిసిందండి. అక్కడికి వచ్చి మా అబ్బాయి పిల్లని చూసాను. చాలా సంతోషంగా ఉంది సార్. పోలీసు వాళ్ళు అప్పకు చూపించినందుకు చాలా పోలీసు వాళ్ళకి కృతజ్ఞతలండి. ధన్యవాదాలు. నమస్కారం.